ప్రతిరోజు కూడా రాగి పాత్రలో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళల్లో ఒక బెల్లం ముక్క కలిపి ఆ బెల్లం కలిపిన నీళ్ళతో సూర్యుడికి అర్ఘ్యమిస్తూ ఉంటే ఇంట్లో ధనం స్థిరంగా ఉంటుంది. ఇంటి యజమాని ఈ పరిహారం చేయాలి. అలాగే శుక్రవారం తెల్లటి వస్తువులు, గురువారం పసుపు వస్తువులు, బుధవారం ఆకుపచ్చ వస్తువులు వీలైనప్పుడల్లా దానం ఇస్తూ ఉండండి. స్థిరలక్ష్మి అనుగ్రహం ఉంటుంది. అలాగే మట్టితో చేసిన నీటి కుండ ఒకటి ఇంట్లో ఉత్తర దిక్కులో ఏర్పాటు చేసుకోవాలి. అందులో నీళ్లు పోసి మూత పెట్టాలి. దానివల్ల కూడా ధనలాభం ఉంటుంది. మెటల్తో చేసిన తాబేలు బొమ్మ అంటే లోహంతో చేసిన తాబేలు బొమ్మ ఇంట్లో ఉత్తర దిక్కులో ఉండాలి. అలాగే పిరమిడ్ కూడా ఇంట్లో ఉంటే మంచిది. వెండి, ఇత్తడి, రాగి ఏ లోహంతో చేసిన పిరమిడ్ అయినా సరే ఇంట్లో ఉంటే ధనలాభం కలుగుతుంది. ధనం స్థిరంగా ఉంటుంది. ఇంట్లో గోడలకి చీలికలు లేకుండా చూసుకోవాలి. గ్యాస్ స్టవ్ అనేది ఇంట్లో ఎప్పుడు ఉత్తర దిక్కులో ఉండకూడదు. అలా ఉంటే స్థిరలక్ష్మి అనుగ్రహం తగ్గిపోతుంది. స్థిరలక్ష్మి అనుగ్రహం కలగాలంటే ప్రతిరోజు సాయంకాలం పూట ఇంటి ముందు ఒక దీపాన్ని వెలిగించాలి. అదే చతుర్ముఖ దీపం.